నింపబడి ఉండలేదు. ఇప్పుడే కాదు ఆ ప్రభువు కొన్ని మాటలు ముందుగానే చెప్పి పెట్టాడు. గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి ఖచ్చితంగా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగొచ్చారు మేడగదిలోకి? పెంతెకోస్తు దినమున, పెంతెకోస్తు పండుగ 50వ రోజున దిగొచ్చారు. కానీ 3.5 సంవత్సరాల పరిచర్యలోనూ ఈస్టర్ రోజు రాత్రి కూడా పరిశుద్ధాత్మను పొందండి అన్నారు. వాళ్ళు పొందారా? పరిశుద్ధాత్ముడు దిగలా. ముందస్తుగా చెప్పి పెట్టాడు ప్రభు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందింది మాత్రం 50వ రోజున. రైట్? ఇక్కడ గమనించండి. నది ఆనందానికి, పరిశుద్ధాత్మకి సాదృశ్యం. లూకాసు వార్త 2వ అధ్యాయం, 26-29. క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. గుర్తుపెట్టుకోండి, నదిని దేనికి పోల్చాను? ఆనందానికి, పరిశుద్ధాత్మకి సూచన. ఇక్కడ సుమయోను అనే వృద్ధుడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చాడు. 29వ వాక్యం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. గమనిస్తున్నారా? నదివలే సమాధానమును ఆమె యొద్దకు. ఇక్కడ ఆ మాట తిరగేస్తే ఏమొస్తుంది? నదివలే సమాధానాన్ని అతని యొద్దకు. ఎవరి యొద్దకు? సుమయోను అనే వృద్ధుని యొద్దకు ప్రభు పంపించారు. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉంటారో వాళ్ళ హృదయాలు సమాధానముతో నింపబడునుగాక. ఎంతటి జటిలమైన కఠినమైన పరిస్థితులు ఎదురైనా వాటిని జయించగలిగిన ఆత్మశక్తి ద్వారా వారికి సమాధానం కలుగునుగాక. కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. అపోస్తుల కార్యాలు 13:52. అపోస్తుల కార్యాలు 13:52. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. గమనించండి, ఆనందాన్ని, పరిశుద్ధాత్ముని విడదీయలేం. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మనకు సమాధానం కలుగుతుంది అనే దాన్ని కూడా విడదీయరాని బంధం. ఇప్పుడు చెప్తాను. యేసయ్య దగ్గరికి 3.5 సంవత్సరాల నిడివిలో గొప్ప జనసమూహాలు ప్రభు దగ్గరకు వచ్చారు. గుంపులుగా ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన మీద పడేటట్లుగా ఆయన దగ్గరకు వచ్చారు. 2-3గా ఆయన దగ్గరకు వచ్చారు. ఒంటరిగా ఆయన దగ్గరకు వచ్చారు. 3.5 సంవత్సరాలలో యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందారు, ఆరోగ్యాన్ని పొందారు, ఆనందాన్ని పొందారు, సమాధానాన్ని పొందారు. ఒకే ఒక్కడు ముఖము మార్చుకొని వెళ్ళిపోయాడు. ఎవరాడు? యవనస్తుడైన ధనవంతుడు, యవనస్తుడైన అధికారి, యంగ్ రిచ్ రూలర్. ఆడొక్కడే ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఆరోగ్యం కోసం వచ్చిన, సమస్యల మధ్యలో వచ్చిన, మరణం మధ్యలో ప్రభు దగ్గరకు వచ్చిన, మరణ పంచులో ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ప్రభు బాగు చేసి జీవితంలో వాళ్ళు ఏమైతే కోల్పోయారో గమనించండి. ఒక్కొక్కటిగా మీకు చెప్తా. పాపాత్పురాలైన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. వెళ్ళేటప్పుడు ప్రభు అన్నారు, సమాధానము గలదానవై నీ ఇంటికి వెళ్ళు. అంటే ఈ పాపాత్పురాలైన స్త్రీ పాపంలో ఉన్నంత కాలం సమాధానాన్ని కోల్పోయింది. డబ్బు సంపాదించి ఉండొచ్చు, పలుకుబడి సంపాదించి ఉండొచ్చు, కానీ సమాధానాన్ని కోల్పోయింది. 12 సంవత్సరాలుగా రక్తస్రావపు వ్యాధి చేత బాధపడుతూ వెనక వైపుగా వచ్చి యేసు ప్రభు వస్త్రపు చెంగుని ముట్టి బాగుపడింది. ఆరోగ్యాన్ని పొందుకుంది,
స్వస్థత పొందుకుంది. తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభు అంటారు, సమాధానము గలదానవై నీ ఇంటికి. అంటే అర్థం ఏంటంటే 12 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ సమాధానాన్ని కోల్పోయింది. పాపాత్మురాలైన స్త్రీ సమాధానాన్ని కోల్పోయింది. ఈ రక్తస్రావపు వ్యాధి కలిగిన స్త్రీ సమాధానాన్ని కోల్పోయింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితిలో ఉన్నా సమాధానాన్ని కోల్పోతాం. సమాధానాన్ని కోల్పోతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం, 21వ వాక్యం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. 21. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. తర్వాత తోమా వచ్చాక సమాధానం ఎన్నో వాక్యం? 26. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని. గమనించండి, వీళ్ళు సేవ కోల్పోయామని అనుకుంటున్నారు. 3.5 సంవత్సరాలు ఎంతగానో సేవ చేశాం, అయ్యో ఇప్పుడు సేవ లేకుండా పోయిందే, సేవ చేయడానికి అవకాశాలు తలుపులు మూయబడ్డాయా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కోల్పోయింది ఏమిటి? అందుకే ప్రభు నేను మరలా మిమ్మల్ని సేవకులుగా వాడుకుంటానని చెప్పలేదు. 3 దఫాలుగా ప్రభు చెప్తున్నారు, సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఏ పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యమా, అప్పుల బాధలా, సేవ కోల్పోయావా, లేకపోతే కుటుంబ సమస్యలా, వీటన్నింటిలో నువ్వు కోల్పోయింది డబ్బో, ఇప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చిందనుకోండి, డబ్బు కోల్పోయినట్టు కాదు, వ్యాపారం మూతపడ్డట్టు కాదు, సమాధానాన్ని కోల్పోయినట్లు. వీటన్నింటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సమాధానం. అందుకే యేసయ్య గారు ఆ పాటలో అంటారు, నెమ్మది లేకుండా విస్తారమైన. అంటే సమాధానం లేకుండా ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు 1,00,000 అనుకున్నాం. 1,00,000. ఈ 1,00,000లో టాప్ 100, టాప్ 100లో టాప్ 10, టాప్ 10లో టాప్ 3, టాప్ 3లో టాప్ 2, టాప్ 2లో టాప్ 1 సమాధానం. సమాధానం. దేవుడు అనుగ్రహించే 1,00,000 ఆశీర్వాదాలలో మొట్టమొదట నిలిచేది సమాధానం. 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 సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. సమాధానం మీ హృదయములను కావలి కాయును ఏలుబడి చేయి. దేవుడు అంటారు, నదివలే సమాధానాన్ని ఆమె యొద్దకు పారచేస్తాను. నదివలే సమాధానాన్ని అతని యొద్దకు పారచేస్తాను, ప్రవహింప చేస్తాను అనడం కంటే కూడా ఎక్స్టెండ్, ఎక్స్పాండ్, విస్తరింప చేస్తాను. ఎలా చేస్తారంటే ఆయన యొద్ద ఉన్న ఆనంద నదిలోనిది మనకు త్రాగనిస్తాడు. రెండో మాట ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 20